ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శిష్యుడు అడుగుతున్నాడు, పరమాత్మ ఎక్కడుంటాడు? ఎక్కడ లేడు అని చెప్పాడు కదా, ప్రశ్న కూడా అడిగాడు, వీడు జవాబు కూడా చెప్పాడు. ఎలా ఉంటాడు? సచ్చిత్తులే కాకుండా ఎలా ఉంటాడు అంటే సచ్చిత్తులుగా ఉంటాడని చెప్పేశాడు ఆల్రెడీ. నిరాకారం, దానికి ఆకారం ఉండదురా. ఉన్నది అని అంటాం, ఉన్నది కాబట్టి అది ఎగ్జిస్ట్ అవుతోంది, కనిపిస్తోంది. ఎగ్జిస్టెన్స్ అండ్ అపీరియన్స్ పరమాత్మ లక్షణాలు అవి రెండే. అంటే ఉనికి, ఎరుక, ఉండడం, కనిపించడం. కనిపించకపోతే ఉన్నాడు అంటాను. కనిపించింది అంటే మరి ఆకారం అయి ఉండాలి. ఆకారం లేకుండా కనిపిస్తోంది అంటాడు కదా. ఆకాశం కనిపిస్తుంది మనకి, ఆకారం ఉందా దానికి? గాలి కనిపిస్తుంది, గాలికి ఆకారం ఉందా? లేదు. అట్లా ఉంటుంది, కనిపిస్తుంది. ఆ రెండు నాకు అర్థమైనవి గురువుగారు, సచ్చిత్తులు. ఆ రెండిటి పేరేమిటి? సచ్చిత్తులు. అది కాకుండా ఇంకా ఆయన్ని గుర్తించడానికి ఇంకేదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి. ఆశకి అంతుందా చెప్పండి కదా. ఒరే సచ్చిత్తులు కనుక్కోరా, అది వస్తువులో ఉంటుంది అని చెప్తే అది కాదుట. అది సరే గురువుగారు, మాకు అది అర్థమైపోయింది. అరే అర్థమైతే దాంతో ప్రయత్నం చేయొచ్చు కదా. చెయ్యడు. అంటే జీవుడి లక్షణం చెప్తున్నాడు. ఇంకా ఏదైనా ఉంటే ఆయన్ని గుర్తించటానికి ఇంకేదైనా ఉపాయం ఉంటే తెలపండి. కొత్త ఉపాయంతో ఆయన్ని మేము కనిపెడతాం. గురువుగారు చెప్తున్నారు, రే పరమాత్మని వెతకాలి అని నువ్వు ప్రయత్నిస్తే ఆయన నీకు దొరకడు. ఎందుకంటే నీకంటే భిన్నంగా ఆయన లేడు. నీకంటే భిన్నంగా ఉన్నవాడిని నేను చూడాలి అనుకుంటే నాకంటే వేరుగా ఉన్నవాడిని చూడగలను, కానీ నన్ను నేను చూడలేను. ఎందుకు చూడలేరండి? మిమ్మల్ని మీరు చూడలేరా? మిమ్మల్ని మీరు చూడగలరా? అద్దంలో చూడగలరు, లేకపోతే చూడలేరు. ఎవరి ముఖాన్ని వాళ్ళు చూసాము అని ఒక్కసారి చెప్పండి. ఎవరైనా చూడటానికి వీలు కాదు కదా. నన్ను నేను చూసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నా ఇంట్లో ఒక అద్దం పెట్టుకోవాలి. ఆ అద్దంలో కూడా ఎలా కనబడుతుంది అంటే వ్యతిరేకంగా కనబడుతుంది. వ్యతిరేకంగా కనపడ్డ దాన్ని నేను అనుకూలంగా మార్చుకుని చూడడం అలవాటు చేసుకున్నా. నాకు కనపడడం ఎట్లా కనబడుతుంది? అద్దంలో నేను కుడి పైట వేసుకున్నట్టే కనపడుతుంది. కానీ నేను నేను కుడి పైట వేసుకున్నానేమిటి అని అనుకోను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నేను అట్లాగే ఉన్నాను అని అనుకుంటున్నాను. నాకు వ్యతిరేకంగా కనపడ్డా కూడా నేను అట్లాగే ఉన్నాను అని ఎట్లా అనుకుంటున్నానో
నాకంటే భిన్నంగా కనపడ్డా కూడా ఇది నేను, ఇది నాది కదా, భిన్నంగా. అందుకని అది నాది అంటున్నా. దేన్ని నాది అంటున్నాను? అద్దంలో పడ్డ బొమ్మని నాదంటున్నా. దీన్ని నాదంటలే, నేనే అంటున్నా. నేను అద్దం ముందు నుంచున్నా, నా బొమ్మ నాది, బొట్టు సరిగా లేదని నాకు చెప్పింది. సరి చేసుకున్నది కూడా నేనే, అది కాదు కదా. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, అది ఎలాగన్నా ఉండని, నేను దాన్ని చూసి నేను ఎట్లా ఉన్నానో నేను ఊహించుకోగలను. అది ఎట్లన్నా ఉండని, అది ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే నాకు నాకు ఎదురుగా ఉంది అది. నువ్వు పరమాత్మని చూడాలి అనుకుంటే పరమాత్మ నీకు ఎదురుగా లేడు. వాడిని చూడాలంటే ప్రతిబింబంలో చూడగలవు. ప్రతిబింబంలో వాడు రివర్సే కనపడతాడు. అర్థమవుతుందా? అందుకని వాడిని అట్లా చూసి ఇట్లా అర్థం చేసుకోవడానికే వీలవుతుంది. వాడు కనపడుతున్నది నీకు వ్యతిరేకంగా కనపడతాడు. కానీ నువ్వు ఎట్లా అలవాటు చేసుకోవాలంటే అసలు అట్లా ఎదురుగా చూడటానికి వీల్లేదు. నువ్వు ఇదిగా అర్థం చేసుకో. నువ్వు కానిదాన్ని, నేను కాదు ఇది, నేను కానిదాన్ని నేననుకుని దాని మీద నేను ఆరోపించి దాన్ని నేనుగా చూస్తున్నాను. అంతేనా? మనమందరం చేస్తున్న పని ఏమిటి? నేను కానిదాన్ని నేను అనుకున్నాను. నేను అనుకోవడం ఒకటే కాదు, అది నేనేనని చూస్తున్నాను. ఎట్లా చూస్తున్నాను? అద్దంలో నన్ను చూసి అది నేనే అంటాను, అది నేను కాదు. ఎందుకని? నేను ఇక్కడున్నాను, అది ఎక్కడుంది. కాబట్టి ఇక్కడున్న నేను నేను, అక్కడున్న నేను నేను కాదు. అది నాకంటే భిన్నంగా ఉంది. కానీ నేనేమనుకుంటానంటే అదే నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు రండి, మీ దగ్గర ఒక నేను ఉన్నాడు, నా లోపల ఒక నేను ఉన్నాడు. నా ఈ బయట ఇది నా ప్రతిబింబం, ఇది ఆభాస కదా. నా ప్రతిబింబం ఇది నాది, అది రివర్స్గా ఉండాలి. ఎందుకంటే నేను అంతటా ఉన్నాను అంటాను, ఇది నేను లిమిటెడ్గా ఉన్నాను అంటుంది. అదే సరిపోలేదా? లిమిటెడ్గా ఉన్నానని ఎందుకు చెప్పింది అంటే, అద్దం ఇంత పెద్దదైనా అద్దం ఇంత చిన్నదైనా నా మొత్తం శరీరము అందులో పట్టి అది కాక ఇంకా కూడా ఉంది. అంటే నా శరీరం అద్దం నిండా నిండమంటే నిండదు. నిండుతుందా? అంటే దాన్ని బట్టే నీకు అర్థం కావాలి. నేను అన్నవాణ్ణి, అంతటా ఉన్నవాణ్ణి, ఈ నాది అన్నది లిమిటెడ్గా ఉంది కాబట్టి నేను అది ఒకటి అవ్వడానికి వీల్లేదు అని మనకు అనిపించాలి. కానీ మనకు అనిపించదల్లా. మనకు అనిపించకుండా ఏమంటున్నావు? ఆ అద్దంలోదే నేను అంటున్నావు కదా. అంటున్నావా? అంటలేదా కదా. అంటమే కాదు, అద్దంలో ఉన్న తన బొమ్మను చూసి, అద్దము లోపల నీడను చూచి ఆనందించకే ఓ మనసా, ఎద్దువాలే నీవు ఒళ్ళు పెంచుకొని హద్దు మీరకే ఓ మనసా. ఎవరు చెప్పారా నాకు ఈ మాట అంటే నా మనసు చెప్పింది. ఏమని? అది నేను అని. అద్దంలో నీడ అది, అది నీడే, నిజం కాదు. నిజమైతే నేను ముట్టుకుంటే కనపడుతోంది కదండి అంటే, కనపడుతూ ఉండడం అనే లక్షణం కాక ఇంకో లక్షణం చెప్పమన్నాడు వాడు. అద్దంలో నా బొమ్మ నాకు కనపడుతుంది, నా బొమ్మ ఉన్నది, బ్లాంక్ మిర్రర్ కాదు అది. అయినప్పటికీ అది నేను కాదు, కానీ అది నేనే అంటున్నాను. ఏమిటి కారణం అంటే, దాంట్లో ఏం లేదు, నా దగ్గర ఏముంది? నా దగ్గర స్వయం సత్తా ఉంది, దాని దగ్గర లేదు. నేనుంటే అద్దం ముందర అది కనపడుతుంది, నేను అద్దం ముందు నుంచి పక్కకు పోయినానంటే అది ఉండదు. దాన్ని బట్టే అది నేను కాదని నాకు అర్థం కావాలి.
నాకు అర్థం కావటంలే. నేనేమంటున్నాను? అది నేనే అంటున్నాను. నేనే అంటం కాకుండా దానికి ఏదో తెలివి ఉన్నట్టు ఆ బొమ్మకి అది నాకు సజెషన్స్ ఇస్తున్నట్టు, అది కదా నా బొట్టు సరిగా లేదని నాకు చెప్పింది. అద్దంలో చూసుకుంటే నా బొట్టు సరిగా లేదు, నువ్వు బొట్టు సరి చేసుకో అని ఎవరు చెప్పారు? అద్దంలో బొమ్మ అది జడమని నాకు తెలుసు కదా, దానికి చైతన్యం లేదని తెలుసు, దానికి స్వయం సత్తా లేదని తెలుసు. నేను స్వయం సత్తా. నేను పక్కకు పోతే అద్దంలో బొమ్మ లేదు. అటువంటిది దాంట్లో నిజంగా ఏం లేదు, అది జడం. కానీ దానికి నేను చేతనం కల్పిస్తున్నా. ఏ చేతనాన్ని కల్పిస్తుంటే నా చేతనాన్ని దాని మీద పెడుతున్నా. నా చేతనం ఏమిటండి అంటే, అద్దంలో నా బొమ్మ చూసి నా బొట్టు సరిగా లేదని అద్దం చెప్పింది అనుకుని నేను ఇక్కడ సరి చేసుకుని, దాన్ని సరి చేయలే, ఇక్కడ సరి చేసుకుని నేనేమంటున్నాను? నా బొట్టు ఇప్పుడు బాగుంది అన్నది కూడా అది చెప్పింది నాకు. బాగలేదు అని అదే చెప్పింది, బాగుంది అని అదే చెప్పింది. అంటే ఇప్పుడు అది అన్ని చెప్తున్నదంటే దానికి నేను చైతన్యాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. అర్థమవుతుందా? దానికి లేదు. ఈ అద్దంలో బొమ్మకి నువ్వు చైతన్యాన్ని ఎలా ఇచ్చావో, నీ లోపల ఉన్న నేను నీ నాదికి చైతన్యం అలా ఇచ్చింది. అర్థమైందా? యథార్థంగా ఉన్న నీవు కాదు. ఇవి అద్దంలో బొమ్మ నాకు చెప్పిందంటావు, ఇప్పుడు ఇది నాకు చెప్పిందంటున్నావు, ఇది చేసిందంటున్నావు కదా, ఇది అసలు చెయ్యదు. తెలిసింది కదా. అందుకని చెప్తున్నాడు, పరమాత్మ ఎక్కడో లేడు నాయన. ఎక్కడో ఉన్నవాడిని నువ్వు వెతకాలంటే ఫలానా చోట్ల వెతుక్కోరా అని చెప్తాను. ఎక్కడో ఉన్నవాడిని వెతకాలంటే దేశమన్నా చెప్పాలి, కాలమన్నా చెప్పాలి, ఆ వస్తువు ఎలా ఉంటుందో అన్నా చెప్పాలి కదా. ఇప్పుడు అట్లా చెప్పడానికి లేదు. ఎందుకు? పరమాత్మ నీకంటే వేరుగా లేడు. ఎక్కడ నీకు ఎదురుగా ఉన్న ప్రపంచంగానే కాదు, నీ రూపంగా ఉన్నది కూడా పరమాత్మే. అప్పుడు జీవ జగత్తులు రెండు పరమాత్మే అవుతాడు. విడిగా ఉండడానికి ఆయనకు వీలు లేదు. ఆయనకు ఉనికి వేరుగా ఉండదు. ఇందాక చూసుకున్నాం కదా, నా అద్దంలో బొమ్మ నాలాగే ఉన్నప్పటికీ దానికి ఉనికి వేరే లేదు. ఉనికే కాదు, దానికి ఎరుక కూడా లేదు, దానికి తెలివి కూడా లేదు. కానీ అది అన్ని మాటలు మాట్లాడుతుంది. అద్దంలో ఉన్న బొమ్మ ఎన్ని మాటలు అంటే బొట్టు జరగడము, బొట్టు పెట్టుకోవడము అనేది ఒక మాటే మీకు చెప్పా. మీకు ఎన్ని మాటలు చెప్తుంది? నీ జుట్టు నెరిసిపోయింది అంటుంది కదా, నీ జుట్టు రేగింది దువ్వుకో అంటుంది. అదే మాట్లాడేది నాకు కదా. ఈ కలర్ బాగలేదు, ఇంకొక కలర్ తగిలించుకో ఉంటుంది కదా. ఎందుకని అది అన్ని మాటలు మాట్లాడుతుందంటే, నన్ను నేను చూసుకోలేని దౌర్భాగ్య స్థితి నాకుంది కాబట్టి అది ఏమైనా చెప్తుంది. నిన్ను నువ్వు చూసుకోగలిగితే ఏమే మాట్లాడుతున్నావు, నేను బాగానే ఉన్నాను కదా, అన్ని రంగులు నావే అని చెప్తావు. బాగుంది బాగలేదు అని రెండు ఉన్నాయి కదా. ఏదన్నా నోట్లో వెసుకు తినరా అన్నాను అనుకో, చిన్న పిల్లవాడిని చూడండి మీరు, మీకు బాగా అర్థమవుతుంది. వాడి నోట్లో కొంచెం తేనె పెట్టండి. పసిబిడ్డకి బారసాలలోనే పెట్టిస్తారు, అంటే నామకరణం అప్పుడే. అది పెట్టంగానే వాడు చప్పరిస్తాడు. కొంచెం సేపటికి ఇంత ఉప్పులో మీ చేయి ముంచి వాడి నోట్లో పెట్టండి. పెద్దవాళ్ళు ఉప్పు పెట్టనియర్లే, ఆముదం పెట్టండి. పోని ఆముదం ఇష్టంగా తాగుతాడు కదా. ముఖం ఎట్లా పెడతాడు? చిన్న పిల్లవాడికి ఆముదం నోట్లో పెడితే మరి అంత ఇప్పుడే పుట్టాడు, 10 రోజులు కూడా కాలే. నామకరణం ఎప్పుడు చేస్తున్నాం? 11వ రోజు నుంచి 27వ రోజు లోపల చేస్తాం. అప్పుడే పెడితే వాడు
తేనె పెడితేనేమో బాగుందని వాడు ముఖం వికసించి తిన్నాడు. ఆముదం పెట్టేటప్పటికి వాడి ముఖం చిట్లిస్తున్నాడు. ఎందుకు? ఇది బాగుంది బాగలేదు అనేది వాడికి తెలుసు. ఎవడికి? ఆ నాదిగాడికి. చిట్లించిన వాడు ఎవడు? నాదిగాడు. అద్దంలో మొహం అదే చెప్తోంది. నేనుకి ద్వంద్వాలు లేవన్న దానికి మీకు ఉదాహరణ చెప్తున్నా. నేను ఉండేది ఒకడే, వాడికి మంచి చెడు తేనె ఆముదము రెండు ఒకలాగే ఉంటాయి, కానీ తింటే తేడా తెలుస్తుంది. నేనుగాడు గనక తిన్నట్లయితే వాడికి అది ముఖం చిట్లించడు, ఇది సంతోషంగాను పెట్టడు. నాదిగాడు తిన్నట్లయితే, ఇప్పుడు ద్వంద్వాలు ఎవరికి వచ్చినాయి చెప్పండి? నాది ప్రతిబింబం, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిబింబం, దానికి చేతనం లేదు, కానీ అన్నీ చెప్తున్నది. చేతనం లేకుండా ఎట్లా మాట్లాడుతుంది అంటే, మాట్లాడుతున్నది కదా, ఆలోచించు. అర్థమవుతుందా? నాది మాట్లాడుతోంది. నాదికి ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వాతీతం గగన సదృశం. చూడండి, ద్వంద్వ అతీతం. ద్వంద్వాలు జీవుడికి ఉంటాయి, అంటే ప్రతిబింబానికి ఉంటాయి. ద్వంద్వ అతీతంగా ఉండేది ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, అది పరమాత్మ. అది ఎక్కడుందండి? నీ లోపల ఉంది. అది ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది. మరి నీ లోపల ఉన్నదాన్ని బయట వెతకాలని నువ్వు ప్రయత్నిస్తే అది దొరకదు. లోపల ఉన్నదాన్ని లోపలే వెతుక్కోవాలి. మరి లోపలంటే ఒక లొకేషన్ చెప్తున్నారు కదండి. నేనేమో ఆభాస అన్నారు, నేనేమో లేదన్నారు. ఆభాస. నా లోపల ఇంకో వస్తువు ఉందని మీరు ఎట్లా చెప్తారండి? అది నీకు కనపడదు, అది ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, మనకి మంత్రపుష్పంలో చెప్పారు చూడండి. నీలతోయద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర. ఈ మాట విన్నారు కదా. చాలామంది ఏం చెబుతారంటే, నీలతోయదము అంటే నీలమేఘం. నీలమేఘము లోపల నీలతోయద మధ్యస్థ, దాని లోపల మధ్యలో కదా, విద్యుల్లేఖేవ భాస్వర, మెరుపు తీగ వలె ఉంటుంది అంటారు. మేఘంలో మెరుపు తీగలాగా అలా ఉంటుంది అన్నాడు. మేఘం లోపల మెరుపు తీగ ఉండదు. రెండు మేఘాలు కొట్టుకుంటే ఆ ఘర్షణకి అక్కడ ఉన్నటువంటి, అంటే ఆ చోట్లో నీకు మెరుపు కనపడుతుంది. దాని అర్థం అది కాదు. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. అంటే మీ అలవాట్లో మీకు చూస్తున్న దాంట్లో చూపిస్తాను. మీరు గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు కదా. గ్యాస్ స్టవ్ వెలిగించంగానే ఫ్లేమ్ ఎట్లొస్తుంది? ముందు నీలంగా రాదు, ముందు ఎర్రగా వస్తుంది. 5 అగ్నులు వస్తాయి. పంచాగ్ని అంటే అదే. కాళీ కరాళి మనోజవా, కాళీ కరాళీచ మనోజవాచ విస్ఫులింగ, ఇంకోటి ఏదో నాకు గుర్తు రాలేదు. 5, దాన్ని 5ని పంచాగ్నులు అంటారు. ఆ అగ్ని అటువంటివి 5 ఫ్లేమ్లు వస్తాయి, 5 రంగులు వస్తాయి మీకు. దాని తర్వాత అది బ్లూ ఫ్లేమ్గా మారుతుంది. చూడండి, బ్లూ ఫ్లేమ్ అయ్యేదాకా మీరు పొయ్యి మీద గిన్నె పెట్టరు, బ్లూ ఫ్లేమ్ వస్తుంది కదా. మరి మంట నీలంగా ఎందుకు వచ్చింది? వచ్చింది కదా కదా. నీరు మేఘంగా ఎందుకు వచ్చింది? నీళ్లు కదురా. నీళ్లు నీళ్ళగా ఉండకుండా ఎంత ఆవిరైతే మాత్రం మేఘం ఎందుకు అయింది? అయింది కదా. అట్లా ఈ నిప్పులో, ఈ గ్యాస్లో నుంచే మీకు నీలమైన ఒక మంట వస్తుంది. నిజంగా ఆ నీలం మంట కాదు మీ అన్నాన్ని ఉడికిచ్చేది. అందులో ఒక వేడి ఉంది. నీలం మంటలో ఒక వేడి ఉంది. ఆ వేడి మీకు కనిపించదు. ఆ వేడి ఎక్కడుంది అంటే నీలం మంట అంతా ఉంది. నీలతోయద మధ్యస్థ
విద్యుల్లేఖేవ భాస్వర, అది పరమాత్మ. ఆ నీల మేఘంలో, ఆ నీలంలో, బ్లూ ఫ్లేమ్లో, అదే ఎర్ర ఫ్లేమో ఇంకొకటి మీకు దీపం కాంతిలో వచ్చిందనుకో మసి పెడుతుంది చూడు, ఆ దీపంలో అన్నం ఉడకదు. ఆ నీలమేఘము లోపల ఆ వేడి ఎలా ఉందో కనపడదు మీకు, దానికి రంగు లేదు, దీనికి రంగు ఉంది. ఆ పరమాత్మ దాని లోపల ఉన్నాడు, అందులో చేయి పెట్టండి కాలుతుంది. ఏది కాలింది? ఆ నీలం కాలే, దాని లోపల ఒకటి. ఎక్కడుంది అంటే ఎక్కడ లేదు అని అడుగుతున్నాం. మళ్ళీ రోజు చూస్తారు చూడండి, నీలం ఫ్రేమ్ ఉంటుందా ఉండదా? నిప్పులో అది ఒకటి వస్తుంది. 5 రకాల జ్వాలలు ఉన్నాయట నిప్పులో, అందులో ఒక జ్వాల ఇది. మరి ఆ సైన్స్ తెలిసిన వాళ్ళు ఆ గ్యాస్ ఎందుకు అట్లా వచ్చిందో, ఏ గ్యాస్ మండితే నీలం రంగు వస్తుందో అదంతా వాళ్ళు కెమిస్ట్రీ వాళ్ళు చెప్తారు. నాకు తెలియదు, నేను చదువుకోలే. ఎవరన్నా కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే చెప్పండి. చదువుకున్నా మీకు తెలియదులే, ఎందుకంటే చదువుకున్నారు మీరు, అందుకని మీకు తెలియదు, అందుకే తిడతారు. కొనుక్కున్నారు కదా ఏమిరా, అందుకని మీ ఎదురుగా ఉన్న ప్రపంచంలోనే కాదు, మీ రూపంగా ఉన్నది కూడా పరమాత్మే. అంటే మొత్తం గ్యాస్ స్టవ్లో ఉన్న బ్లూ ఫ్లేమ్ ఒకటే కాదు, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా అలాగే ఉంటుంది. వాడింట్లో, వీడింట్లో, అందరిళ్లలో అదే పని. కాబట్టి పరమాత్మ నీలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు, సేమ్ ఉన్నాడు, వేరుగా లేడు. వీళ్ళు కాస్త వీడు పొట్టిగా ఉన్నాడురా, వాడు పొడుగ్గా ఉన్నాడురా అంటే వాళ్ళ పరమాత్మ పొడుగ్గా ఉంటాడా? ఉండడు. ఎవళ్ళో ఉన్నా ఒకలాగే ఉన్నాడట. వాడిని కనుక్కుంటాను, నాకు సచ్చిత్తులు కాకుండా చెప్పమన్నాడు కదా, అందుకు చెప్తున్నాడు ఇంత కష్టపడి. ఏమ్మా, నీ రూపంగా ఉన్నది కూడా పరమాత్మే. నీవు నీ స్వభావాన్ని నీవు అనుకుంటున్నావు. నువ్వు ఆ గత జన్మలో మరణించేటప్పుడు ఒక సంకల్పం చేశావు. ఆ సంకల్పం ప్రకారం నామరూప క్రియ అని ఈ రూపం వచ్చింది నీకు. ఇది నిజం కాదు, దీనికి ఒక స్వభావం ఉంది. అది వాడి స్వభావం లేరా? వాడు ఎప్పుడు అరుస్తాడు, తిడతాడు, అది వాడి స్వభావం రా, వదిలేరా. మరి వాడెవడు? వాడు స్వరూపం. స్వరూపానికి స్వభావానికి తేడా ఏమిటంటే, స్వభావం ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అంటుంది. స్వరూపం అందరూ నేనే అంటుంది, అందరు ఇష్టం కాదు, నేనే. నన్ను నేను ఇష్టపడితే అందరిని ఇష్టపడతా, నన్ను నేను ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడను. అర్థమైందా? స్వరూపం స్వభావం అని 2 ఉన్నాయి మన దగ్గర. స్వభావం నీకు పైకి కనిపిస్తున్నది, నువ్వెందుకట్లా ఆ స్వభావంతో తయారైనా? స్వభావో దురతిక్రమ అన్నారు. స్వభావం నుంచి నిన్ను మార్చడానికి వీల్లేదు. మరి ఏం చేస్తామంటే అప్పుడప్పుడు చెప్పి నాయన ఇట్లా చేయవాకురా అట్లా చెప్తూ ఉంటే అప్పటికప్పటికి తాత్కాలికంగా అణుగుతుంది. మళ్ళీ నీ స్వభావం, నీ ఒరిజినల్ స్వభావం పైకి లేస్తుంది. అర్థమైందా? పాము స్వభావం ఏమిటంటే ఒక్కసారి పడగ విప్పడం, కానీ ఎప్పుడు విప్పదు, ఎప్పుడు పోతూ ఉంటుంది. దానికి ఏదైనా చిన్న ప్రెషర్ తగిలిందనుకో వెంటనే పైకి లేస్తుంది. ఈ పైకి లేచేది దీని స్వభావం, సాదాగా వెళ్ళిపోయేది దాని స్వరూపం. అర్థమైందా? సాదాగా వెళితేనే పాము అంటాం కదా, అది ఎప్పుడు లేచి కూర్చోదు. ఇప్పుడు నీకు నీ గుణాలతో నువ్వు అప్పుడప్పుడు లేస్తుంటావు, అది నీ స్వభావం. నువ్వు కనుక్కోవడానికి చెప్తున్నా. ఎవడి స్వభావాన్ని వాడు బాగా కనుక్కోండి. ఎందుకు నేను ఇట్లా వస్తున్నా? చాలా వరకు నీకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఇమీడియట్గా నీ స్వభావం ఎక్కడ చూడగలవు అంటే, కోపం వచ్చినప్పుడు గబుక్కుని మనం చూడొచ్చు, ఎట్లుంటాము
కళ్ళు ఎర్రబడిపోతాయి, తలకాయలు శరీరం ఇట్లా లేస్తుంది, అంటే బాగా పైకి. చూడండి, కోపం వచ్చిన వాడిని ఎవరినన్నా ఏం చూడవాకండి, అద్దం తీసుకెళ్ళి వాడి ముందర పెట్టి. బాగా కోపం వచ్చిన వాడికి ఇట్లా రామనాథం గారు చెప్పారు కదా, ఒక్కసారి నీ ముఖం చూసుకో అని కదా. అందుకని సీరియస్గా మనం ఫోటోకి ముఖం పెడతామనుకోండి, వెంటనే వాడు ఏమంటాడంటే స్మైల్ అంటాడు. నిన్న ఒక చోట నేను స్కూల్లో పిల్లల దగ్గర చూశాను, వాళ్ళు చపాతీ చపాతీ అంటే, ఎందుకురా చపాతీ అంటున్నారంటే, చపాతీ అంటే ఇట్లా నవ్వుతా అంట, ఆ నవ్విన ముఖం చూస్తాట. మరేమిటో ఏమిరా చపాతీ అంటే అట్లా ముఖం విచ్చుకుంటుందా ఏమో నాకు తెలియదు. నేను పిల్లలు అన్నారు, ఇదేమిట్రా కొత్తది పెట్టారన్న అనుకున్నా, నేను అడిగా కూడా. స్వభావం శరీరానిది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. ఒక చిన్న విషయం మీకు ఏదైనా మనస్సుకు కష్టం కలిగిందనుకోండి, ఇమీడియట్గా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే స్వభావం బయటపడింది కదా. ఏమిటి నీ స్వభావం అంటే, ఎవడైనా నిన్నేమన్నా అంటే భరించే శక్తి నీకు లేదు. ఇవన్నీ నీ స్వభావాలు. స్వభావాలు ద్వంద్వాలు ఉంటాయి, స్వరూపం ఏకమే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను పరమాత్మని ఎట్లా కనుక్కోవాలి అన్నారు, ఇవన్నీ చూసి మీరు కనుక్కోండి. పరమాత్మ మీ లోపల ఉంటాడు. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటారా, పరమాత్మ ఎక్కడో వెతకవాకండి, మీ లోపల ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఉండకపోతే మీరు ఉండడానికి వీల్లేదు. మీరున్నారు అంటే మరి పోయినాడు అని ఎట్లా కనుక్కుంటున్నామండి అంటే, పోయినాడు అని ఎవడు పోయినాడో చెప్తున్నాడు, స్వభావం పోతుంది. ఏ చచ్చిపోయిన వాడిదేవో బతికుండంగా నువ్వు వెళ్ళి వాడి పక్కన నుంచుంటే, వచ్చావా అని నిన్ను ఆప్యాయంగా పలకరించేవాడు. ఆప్యాయంగా పలకరించడం అనేది ఏమిటి? స్వభావం. ఇప్పుడు చచ్చిన వాడి దగ్గర ఏం పోయింది? స్వభావం పోయింది. సరే, ఎంత కష్టపడి ఆయన మీ లెవెల్కి దిగొచ్చి కదా. మన ఋషులు చాలా గొప్పవాళ్ళుగా ఎంత చెప్పారో మహానుభావులు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నీ స్వభావాన్నే నువ్వు అనుకుంటున్నావు. ఏ స్వభావం అయితే నేను అంతేలేరా అంటాడు ఎవడైనా. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు అంటే, నేను అంతేరా, నేను అట్లాగే మాట్లాడతాను. నువ్వు స్వరూపంలో ఉండి అట్లా మాట్లాడవు, స్వభావంలో ఉండి మాట్లాడతావు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. అర్థమైందా? ఎవరినన్నా నేను అంతేరా అంటున్నాడంటే అర్థం ఏమిటి చెప్పండి? ఎట్లా వాడి స్వభావాన్ని వాడికి ఆపాదించుకుని నేనంతే, నేను అలాంటి వాణ్ణి, పరమాత్మ ఇలాంటి వాణ్ణి అని చెప్పడు. పరమాత్మ ఎలాంటి వాడు? నేను ఎలాంటి వాణ్ణి కాదంటాడు. నేను చాలా దయగలవాణ్ణి అని పరమాత్మ చెప్పాడా? అస్సలు చెప్పలే. ఎందుకని చెప్పలేదండి? పరమాత్మకు దయలేదా అని అంటే, ఎవడి మీద దయ చూపించమంటావు? ఇంకోళ్ళు లేడు కదా. పరమాత్మకు దయలేదు అని చెప్పడానికి ఎట్లా చెప్తానంటే, మీ శరీరంలో మీకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అన్నీ 2 ఉన్నాయి, చూసుకోండి. ఉన్నాయి కదా. ఒక కాలు మీద ఒక కాలు వేసి కూర్చుంటారు మీరు. మామూలుగా కాలు మీద కాలు వేసి కూర్చుంటాం కదా. ఈ కిందకున్న కాలు, అయ్యయ్యో నన్ను మీరు చాలా తక్కువైపోయినానే, నేను చాలా లో క్యాస్ట్ వాడినే, ఇది హయ్యర్ క్యాస్టు, నా మీద కాలు వేసింది అని ఎప్పుడైనా అంటం విన్నారా మీరు? ఇందా నుంచి నువ్వు నా మీద వేసావు కాబట్టి ఇప్పుడు నీ మీద వేస్తాను అని ఇదేమన్నా అంటం విన్నారా? ఎందుకని? ఒకదాని మీద దయ, ఒకదాని మీద దయ లేకపోవడం ఉండదు కదా. ఎప్పుడైనా పొరపాటుగా మన చెయ్యే, మన వేలే వెళ్ళి మన కన్నుని పొడుస్తుంది. పొడవాలని పొడవదు, పొరపాటుగా తగులుతుంది. తగలగానే కళ్ళు పాపం ఏడ్చి కన్ను గబగబా నీళ్లు గారుస్తుంది.
ఇమీడియట్గా ఈ చెయ్యి ఏ చెయ్యి అయితే దాన్ని పొడిచిందో అదే దగ్గరికి వచ్చి దీన్ని తుడుస్తుంది. ఇందాక నువ్వు పొడిచావు నా కన్ను, ఇప్పుడు నువ్వు నా దగ్గర రావాకు అని కన్ను అంటుందా? అనదు. ఎందుకని? కన్ను, ముక్కు, చెవి, కాలు అన్నీ వేరువేరైనప్పటికీ ఇవన్నీ కలిసి ఒకటి. అందుకని ఆ ఒకటికి ఒకదాని మీద ప్రేమ కానీ ఒకదాని మీద ద్వేషం కానీ ఉండడానికి అవకాశం లేదు. అందుకని పరమాత్మకు కూడా ఎవడి మీద దయ లేదు, ఎవడి మీద ద్వేషం లేదు. అందుకని పరమాత్మ నాకు కష్టాలు కలిగించాడు అని ఎప్పుడు కూడా అనుకోవాకండి. కలిగించడానికి వాడికంటే భిన్నంగా నువ్వు లేవు. మరి వస్తున్నాయి కదండి, కష్టాలన్నీ వస్తుంటే మీరు లేవంటారు. అరే నువ్వు పరమాత్మని అని నువ్వు అనుకోలేదురా. నువ్వేమనుకున్నావు? నేను జీవుణ్ణి అంటున్నావు. నువ్వు స్వభావాన్ని నువ్వు అనుకున్నావు, నువ్వు స్వరూపాన్ని నువ్వు అనుకో. నీ కష్టాలు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను స్వరూపము అని నీకు ఎప్పుడు అర్థమవుతుందో నీకు పెళ్ళం ఉండదు, నీకు పిల్లలు ఉండరు, నీకు డబ్బు ఉండదు. అంతే కదా. ఈ మూడే కదరా నీకు కష్టాలు పెడుతున్నది. నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి చెప్పు? ఎవరికైనా కష్టాలు వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయిరా? ఈ మూడు ఎవరికి సంబంధించినవి? నాదికి సంబంధించినవి. నువ్వు నాదివో నేనువో కనుక నిర్ణయించుకోకపోబట్టి, నాదిని నేను అనుకోబట్టి, నాది నాదే అనుకో కదా. నాది నాదే అనుకుంటే నాకు కష్టాలు ఎట్లా పోతాయి ఏంటి అంటే, నాదిని నాది ఇదే నేను అని నేను దీని మీద ఆపాదించవాకు. ఇదే ఉన్నదే, ఇది ఒక్కటే, లోపల ఇంకో ఎవ్వరు లేరు అని కనుక నువ్వు అనుకున్నట్టయితే ఇది చేసింది ఇది అనుభవిస్తోంది. ఎవడు చేశాడో వాడు అనుభవిస్తున్నాడు. గత జన్మలో చేసావా, ఈ జన్మలో అనుభవించు, ఇప్పుడు కూడా నీకు బాధ ఉండదు. అంతే కదా. నువ్వేమంటున్నావంటే నేను అనేవాడు ఎవడు తప్పులు చేయలేదు, నే చెయ్యలేదు, నాది చేసింది. నీకు నాది నేను తెలియదు, దీన్నే నేను అంటున్నావు. అందుకని నువ్వేమంటావంటే నేను ఎప్పుడు ఏం చేయలేదబ్బా, ఎవడికి అపకారం కలిగించలే, నాకు కష్టాలు వచ్చినాయి అంటావు. ఏం చెప్పమంటావురా నాయన? ఏం తప్పు చేశావో నువ్వు అర్థం చేసుకో. అందరు అంటారు కదా, నేను మాత్రం అస్సలు ఏం చేయలే. ఆ దేవుడికి పిచ్చిమాయ రోగం పుట్టి నాకు అన్ని కష్టాలే రాశాడు. అమ్మ పుట్టినప్పటి నుంచి నేను కష్టాలే పడుతున్నానమ్మా. వాళ్ళందరూ ఎంత సుఖపడుతున్నారు, వాడిని అడుగు, వాడు కూడా అంతే చెబుతాడు. ఎవరినన్నా పిలిచి అడుగు, ఏంట్రా నాయన నువ్వు బాగా కష్టపడుతున్నావా అంటే సుఖపడుతున్నావా అని అడగండి. ఏం సుఖం లేవా. వాడే మళ్ళీ వైరాగ్యంగా ఏం చెప్తాడంటే, జన్మ ఎత్తినప్పటి నుంచి కష్టాలే అమ్మా. జన్మ ఎందుకు ఎత్తావురా? జన్మ ఎత్తినప్పటి నుంచి కష్టాలని తెలిసి ఈ జన్మ కాదు ఇంకా ఇంకా జన్మలు ఎత్తాలనుకుంటున్నాము. ఇంకా ఎత్తాలట వాడు. ఇంకా ఎందుకు ఎత్తాలంటే ఏమిటి, ఎన్ని జన్మలు, ఈ జన్మ కాదురా, నిన్ను జన్మ జన్మకి నిన్ను సతాయిస్తా, సాధిస్తా, నీకు దయ్యమై పడతా. మా గురువుగారు ఇట్లాంటివి వినడానికి మమ్మల్ని ఏం చెప్పేవాళ్ళంటే, ఆ రోజుల్లో పంపుల దగ్గర నీళ్లు పట్టుకుండేవాళ్ళు. ఇళ్లలో కుళాయిలు ఉండేవి కాదు అందరికీ. పంపుల దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళని నువ్వు కిటికీలోంచి జస్ట్ చూస్తూ అబ్జర్వ్ చేయి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చెప్పు. ఈ జన్మకు కాదుట, వచ్చే జన్మకు కూడా పిశాచి దాన్ని పడుతుందిట. అంటే ఇది పిశాచి కావాలి అని కోరుకుంటోంది. మా గురువుగారు అట్లా వినమనేవాడు. మాకంతా ప్రాక్టికల్ లెసన్స్ రా, మీకు చెప్పా కదా. మమ్మల్ని పిచ్చాసుపత్రికి కూడా పంపించారు గురువుగారు. చూసి రండి మనోమయ కోసం లేని వాళ్ళు ఎట్లుంటారు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మీలాగా తింటున్నారు, మీలాగా బట్ట కట్టుకుంటున్నారు, కానీ మనస్సు లేదు వాళ్ళకి. మనోమయ కోసం లేని వాళ్ళు ఎట్లుంటారు.
కదా. విజ్ఞానమయ కోసం పనిచేయని వాళ్ళు ఎట్లుంటారో, వాళ్ళు విజ్ఞానమయ కోసం ఆటిజం స్కూల్కి పంపించి మమ్మల్ని చూపించేవాళ్ళు. వాళ్ళకి తెలివి ఉండదు, బుద్ధి పని చెయ్యదు. మీకు కూడా బుద్ధి పని చేయటం లేదులేండి, అంటే బుద్ధిని నిద్రపుచ్చారు మీరు. దాన్ని మెళుకో తెచ్చుకోవడం, పని చేయించడం, అట్లాంటి పనులు మనం చెయ్యం అసలు. ఎందుకంటే బాగా పెట్టెలో పెట్టి భద్రంగా దాచిపెట్టారు. దాన్ని దొంగతనం చేయటానికే జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు శంకర భగవత్పాదులు. కామక్రోధస్య లోహస్య దేహే తిష్టంతి తస్కరాహ. నీ శరీరంలో దొంగలున్నారా, 6 దొంగలు. ఆ 6 దొంగలు ఎందుకున్నారు అంటే, దొంగలు ఎక్కడుంటారు అంటే, ఎక్కడ బంగారమో రత్నాలో అవి ఉంటే వాటిని ఎత్తుకుపోదామని. నువ్వు పెట్టెలో భద్రంగా జన్మ జన్మల నుంచి నీ బుద్ధిని దాచిపెట్టావు. విజ్ఞానం పనిచేయనియ్యవు, మనస్సు పనిచేసి పైన పనులు చేసుకొని వెళ్ళిపోతున్నావు కదా. పైన పని చేసేవాడికి ఏం దొరుకుతుంది అంటే, చేపలు దొరుకుతాయి, నత్తగుల్లలు దొరుకుతాయి. సముద్రంలో లోపల దిగిన వాడికి ఏం దొరుకుతాయి? రత్నాలు దొరుకుతాయి. రత్న నిలయుడు అని వాడికి పేరు. ఏమ్మా, సముద్రంలో రత్నాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవడు పోసాడండి అందులో? దాచిపెట్టాడా? ఏం లేదమ్మా. ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా మునిగిపోతుంది కదా, అప్పుడు అందులో తయారవుతాయి రత్నాలు అనేవి. వజ్రాలు అవి అంటాం కదా, అవే రత్నాలు. అవన్నీ కొండలు తయారవుతాయి. బంగారం కూడా అట్లా తయారయ్యేది. నీళ్ళన్నీ నిండింది గుంటలైనవి, ఆ లోపల అవే దొరుకుతాయి కదా. కట్ చేసిన మనం పెట్టుకున్న డైమండ్స్ దొరకవు. ఇవన్నీ కటింగ్ అయిన తర్వాత ఇట్లా తయారైనాయి. అవి రాళ్ళులాగా దొరుకుతాయి. చూడండి, వజ్రకరూరులో ఎక్కడైనా రత్నాల వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, నాయన వజ్రం ఎట్లుంటుందో ఒక్కసారి చూపించు అను. అది వజ్రంలాగా ఉండదు, కాకి బంగారులాగా ఉంటుంది కదా. సముద్రంలో లోపల ఉంటాయి. పైన ఉన్నవాడికి స్వభావాలన్నీ పైవే. అవి ఏం చేస్తుంది, స్వభావం ఏం చేస్తుంది అంటే స్వరూపాన్ని కాజేయాలని చూస్తుంది. అందుకని అది ఏముంటుంది అంటే, ఎవడైనా బ్రహ్మ విద్య నేర్చుకోరా, అహం బ్రహ్మాస్మి అనరా అంటే, అహం బ్రహ్మాస్మి అంటే మనం బ్రహ్మ అయిపోతామా కదా. దానికి వ్యతిరేక పదాలు మాట్లాడుతుంది. లేకపోతే నిద్రపోమ్మంటుంది. క్లాస్కి వచ్చి నిద్రపోయిన వాళ్ళని చాలామందిని చెప్పారు కదా. ఎందుకు నిద్రపోతుంది అంటే, బుద్ధికి 2 పనులుట. హాయిగా ప్రపంచాన్ని గురించి ఆలోచించుకో, లేకపోతే నిద్రపో. పరమాత్మని గురించి ఆలోచించకూడదు కదా. పరమాత్మని గురించి ఆలోచించినప్పుడు అది ఏం చేస్తుంటే బ్లాంక్ ఫేస్ పెడుతుంది. నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాదు? నువ్వు మనిషివే కదా. చదువురా కదా. అక్కడ లైట్ వెలుగుతోంది అనుకోరా, నాకు కనపట్టలేదు నువ్వు అన్నావు అనుకో. ఒక లైట్ వెలుగుతూ ఉంది, నువ్వైతే నాకు కనపడలేదు అన్నావు అనుకో. ఏమై ఉంటుంది? నీకు కళ్ళైనా లేకుండా ఉండాలి, లేక నువ్వు కళ్ళకు గంతైనా కట్టుకొని ఉండాలి, అంతే కదా. అప్పుడు కదా నీకు కనపడదు. ఇప్పుడు నువ్వేం కట్టుకున్నావు? జీవత్వం అనే గంత కట్టుకున్నావు. నేను జీవత్వం అనే గంత కట్టుకున్నానా లేదా అనుకుంటే, నాకు ద్వంద్వాలు వస్తున్నాయా రాలేదా అని ఆలోచించుకో. ద్వంద్వాలు వస్తే నువ్వు జీవుడివి, ఒకటిగా ఉంటే నువ్వు దేవుడివి. నాకేం రావట్లేదండి ద్వంద్వాలు కాదు, నీకు ఇంకోడు కనపడకూడదు. నీకు ద్వంద్వాలు రావాలంటే ఇంకోడు కనపడాలి. కనపడ్డప్పుడే నీకు ద్వంద్వాలు వస్తాయి. ఇంకోటి కనపడితే కదరా దాని మీద ఇష్టం కాదురా. లడ్డు కనపడింది అనుకో, అది కనపడితే నీకు ఇష్టమో అయిష్టమో బయటపడుతుంది కదా. నాకు ఆ స్వీట్ వదిలే, నాకు ఈ స్వీట్ పెట్టు అంటున్నావంటే అది ద్వంద్వమే. ద్వంద్వం అంటే ఎవరినో తిడితేనో కొడితేనో కాదు, మీరు కనుక్కోవడానికి చెప్తున్నా. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు. నాకు ఈ మనిషి ఇష్టం, నాకు ఈ మనిషి ఇష్టం లేదు కదా. నాకు ఈ కలర్ ఇష్టం, నాకు ఈ కలర్ ఇష్టం లేదు. ఎవడంటున్నాడు ఈ మాటలన్నీ? నీకు అర్థం కావాలని చెబుతున్నాను రా.
అప్పుడు నువ్వు జీవుడుగా ఉన్నాడని అనుకో. నాకు ఏదైనా ఒకటే. ఒక్కోసారి వైరాగ్యం, అబద్ధం వైరాగ్యం పెట్టుకుని నాకు ఏదైనా ఒకటే, అప్పుడు నువ్వు దేవుడివి కాదు. నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. నీకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో నిన్ను పరీక్షించుకో. సాధన ఎప్పుడు నీ మీదే, ఎవడి మీదో కాదు. అది 24 గంటలు చాలదు నీకు కదా. 24 గంటలు సాధన చేసినా సత్యం నీకు అవగతం కాదు. సత్యం నీకు అవగతం కావాలంటే నువ్వు అనుకోవాలి, ఇది నాకు తెలియాలి. నాకు ఎందుకు తెలియటం లేదు? ఇన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు మీకు చెప్పి పరమాత్మను టచ్ చేయిస్తూనే ఉన్నా, అయినా మీకు తెలియలే. ఇంకా ఎందుకు తెలియలేదో మరి నాకు తెలియదు. ఏం అడ్డం వేసుకున్నారో ఆలోచించుకోండి కదా. లేదండి మీరు చెప్పింది నాకు అర్థమైంది అని ఒక్కళ్ళు లేదు చెప్తే నేను నిజంగా సంతోషపడతాను. అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు, కానియదు. ఎవరు కానియ్యరు అంటే నేను వేసుకున్న ముసుగే. ఏం ముసుగేసుకున్నాను? జీవత్వం అనే ముసుగు. తర్వాత మళ్ళీ అమ్మా మీరు చెప్పినా కూడా మేము వింటలేదమ్మా. అవును వింటలేదని నాకు కూడా తెలుసు. ఎందుకు వింటలేదని అడుగుతున్నా. ఎందుకు వినరు? ఏమైంది? ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చిందో నాకు తెలియదు, నాకు చెప్పలేదు కదా. ఇదే నాకు అట్టాడి కష్టం రాలేదు కాబట్టి నాకు తెలియదు. మేము ఎప్పుడు వెళ్ళి గురుదేవా మాకు ఇది అర్థం కాలేదు అని వెళ్ళి అడిగే పరిస్థితే లేదు. ఇంకా నీకు తెలియాలంటే నీ స్వరూపానికి స్వభావానికి తేడా ఇంకా చెప్తున్నాడు. తెలియాలంటే నీ స్వభావం మారుతూ ఉంటుంది. నువ్వు ఒకడిని ద్వేషిస్తావు, మళ్ళీ నువ్వే వాడిని ప్రేమిస్తావు. లేక ఒకడిని ప్రేమిస్తావు, తర్వాత వాడిని నువ్వే ద్వేషిస్తావు. ఎందుకని ద్వేషిస్తున్నావంటే గుణా గుణేషు వర్తంతే. వాడి గుణాలు నీకు ఇప్పుడు నచ్చలే. అప్పుడు నచ్చినప్పుడు, అప్పుడు నాకు వాడు నచ్చినప్పుడు ఆ గుణం నాకు నచ్చింది అంటే ఏమిటి? మారుతున్నది. గుణాలు మారుతాయి, దాంతో బిహేవియర్ మారుతుంది. బిహేవియర్ మారినప్పుడు నీకు నచ్చడం నచ్చకపోవడం అనే 2 పనులు వస్తాయి. అర్థమైందా? నీ స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు, ఎట్లా మారుతుంటుంది అని. నీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు నీకు ఒక స్వభావం ఉంటుంది. అమ్మ నాన్నతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ సబ్జెక్ట్ అన్నా మాట్లాడుకో, నీ ఇష్టం. అప్పుడు నీ స్వభావాన్ని నువ్వు గుర్తు చేసుకో, ఎలా మాట్లాడుతున్నాను అని. నీ భార్యతో మాట్లాడేటప్పుడు నీకు ఇంకొక స్వభావం ఉంటుంది. నీ దాయాదులతో మాట్లాడేటప్పుడు మరొక స్వభావం ఉంటుంది కదా. నీ సేవకులతో మాట్లాడేటప్పుడు ఇంకొక స్వభావం ఉంటుంది. నీ స్వభావం మారుతోంది, అది గమనించు. చేస్తున్నది నువ్వు రోజు ఒక పనే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావు. నిన్నెవ్వడు పరీక్షించేవాడు ఆధ్యాత్మిక రంగంలో ఉండడు. నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు సరి చేసుకో. కుండ మంచిగా తయారవ్వాలంటే కుమ్మరివాడు సరిచేసేవాడు ఉన్నాడు. ఎందుకంటే నిమిత్త ఉపాదానాలు ఉన్నాయి. నీకు ఇక్కడ అభిన్న నిమిత్తోపాదానం అని మొట్టమొదటే చెప్పాను నీకు. అందుకని నిన్ను ఇంకోడెవడో సరిచేయడు. గురువుగారే అంతా మీరే చూసుకుంటారు, అంతా మీరే అంటా ఆయనకు అదే పనే చెప్తాడు. కానీ నాయన ఇట్లా నేను తెలుసుకున్నారా, నువ్వు కూడా ఇట్లా తెలుసుకోరా అని చెప్తాడు. ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళరాగా నాయన అంటే నువ్వు అంతా ఆయన ఏంటి, ఏంది ఆయన ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు ఏం చెయ్యాలి? విచారణ నువ్వు చేసుకో, నువ్వు బాగుపడు. అంతా ఆయన నెత్తిన పెట్టవాకు. మరి నువ్వేం చేస్తావు? అంతా ఆయన నెత్తిన పెట్టి నీ డబ్బులు మాత్రం నువ్వు సంపాదించుకుని తింటావా? ఈ కష్టం అంతా ఆయన పడాలా? అర్థమైందిట్రా? చెప్పండి రా, అంతేనా? అంతా అమ్మ మీ దయ, మీ అనుగ్రహం, అంతా మీరే. ఏంది మీరే? మీ మాటే కానీ సబ్ కుచ్ తేరా హై, మరి వేరా క్యా హై, అంతే కదా. వాళ్ళు నార్త్ ఇండియన్స్
ఏ ధన్ ఏ తన్ ఏ మన్ సబ్ తుమ్కో దియా అంటారు కదా. సరే, ఇవాళ అన్నీ ఇచ్చేశాడు పరమాత్మకి. ధను మను తను అంతా ఇచ్చేశాడు. ధనం ఇచ్చాడు, మనస్సు ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు ఎంటీ అయిపోయినావు. మరి రేపు మళ్ళీ ధన్వంతి అంటున్నావు. ఈ మధ్య రాత్రికి ఎంత సంపాదించుకున్నావు? మాటతో అంటున్నావురా. అంతా అమ్మే అమ్మే అంటారు, చాలామంది అంటారు. అమ్మా అంతా మీరే, మీ ఇష్టం, మీరేం చేస్తే అది. ఏంది ఏం చేస్తే అది? మిమ్మల్ని కూర్చోబెట్టి నిలువుగా కోయించుకుంటారా? అమ్మ ఒక్క దెబ్బ కొడతాను, తిడితేనే పరిగెత్తిపోతారు. ఇంకా తిట్లు జాగ్రత్తగా తిడుతున్నా కాబట్టి నవ్వుకుంటూ ఉన్నారు, కానీ నిజం చెప్పండి రా కదా. అంతా మీరే మీరే అంటే ఏం మీరే? ఆలోచించండి. నువ్వు చేసుకో. నీ స్వభావం మారుతూ ఉంటుంది. నువ్వు ఒక్కొక్కళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నావు. నీ సేవకులతో మాట్లాడేటప్పుడు నీ అహాన్ని కనుక్కోవాలంటే సేవకులతో మాట్లాడేటప్పుడు బాగా తెలుస్తుంది. అంటే నేను చాలా పెద్దవాడిని, వాడు చాలా చిన్నవాడు. ఏంరా సర్వెంట్స్తో మాట్లాడేటప్పుడు చేస్తావు కదా. నీ బాస్ నీతో మాట్లాడేటప్పుడు నీకు తెలుస్తుంది. పైగా చూడండి, స్వభావం ఎట్లా అంటే నీ బాసో, నీ ఇంట్లో పెద్దవాళ్ళు, అత్తగారో వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వెంత భయపడుతున్నావో ఆలోచించు కదా. అదే వ్యక్తి నీవు భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ దేవుడితో మాట్లాడతావు, అప్పుడు నీకు భయం అనిపిస్తోందా? ఎందుకని భయం అనిపించట్లే? ఇక్కడేమో నువ్వు జీవుడుగా ఉన్నావు, నీకంటే వీడు సుపీరియర్ అని నువ్వు ముందే నిర్ణయించుకున్నావు, అందుకని నీకు భయం వేస్తోంది. అక్కడ వాడు నేను ఒకటే, అందుకని వాడి దగ్గర నాకు భయం వేయటంలే. ఎంత తప్పు చేసిన వాడు కూడా దేవుడి గుళ్ళోకి వచ్చి దండం పెట్టేటప్పుడు వాడికి ఏం భయం ఉండదు. పోలీసు వాడిని చూసినప్పుడు తప్పు చేసిన వాడికి ఎందుకు కారణం ఏడు? పోలీసు వాడు నీలాంటి మనిషి, భగవంతుడు నీకంటే సుపీరియర్, కానీ నువ్వు భయపట్టాల. సాధన ఇది సాధన. సాధన అంటే ఎక్కడో లేదు, ఎక్కడో కూర్చొని ఓ నమ శివాయ ఓ నమ శివాయ అవి కావు కదా. నిన్ను నువ్వు ఖాళీగా ఈజీ చైర్లో కూర్చొని ఇవన్నీ ఆలోచించుకో. నీకే నీ లోపల ఉన్నది బయటపడుతుంది కదా. బయటపడ్డప్పుడు అప్పుడు నాకు వచ్చి చెప్పు, నాకు బయటపడ్డదండి, నేను ఎవరో నాకు అర్థమైపోయింది కదా. ఇంకా చాలా ఉందర్రా. చూడు, బంగారం స్వరూపం ఎన్ని ఉదాహరణలో ఇచ్చా తెలుసుకోవడం కోసం. పచ్చగా ఉండటం, మెరుపుగా ఉండటం, బరువుగా ఉండడం, నగలుగా ఉండడం దాని స్వభావం. చూడండి, బంగారం స్వరూపం పచ్చగా ఉండడం, స్వరూపం పచ్చగా ఉంటుంది, మెరుపుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఈ మూడు దాని స్వరూపం. ఎవరి స్వరూపం? బంగారం స్వరూపం. అదే నగలుగా ఉండడం, నగలుగా అనేటప్పటికీ నెక్లెస్ అయిపోతుంది, గాజు అయిపోతుంది, కమ్మ అయిపోతుంది, ముక్కు పుడక అయిపోతుంది, మారిపోయింది, కానీ బంగారం బంగారంగానే ఉంది. నువ్వు స్వరూపం స్వభావం వేరు చేసి నేననేవాడిని ఒక లేయర్ లోపల పెట్టి, ఒక లేయర్ బయటికి పెట్టి, నాదిగాడిని పెట్టి ఇట్లా ఉంటుందేమో అని అక్కడి స్వరూపం ఇది స్వభావం అంటావేమో అని వెంటనే గురువుగారికి అనుమానం వచ్చింది. అందుకని ఏం చేశాడు, ఒరే స్వరూప స్వభావాలు విడివిడిగా ఉండవు, అవి రెండు విడివిడివే అయినప్పటికీ అవి రెండు కలిసి ఉంటాయి. కలిసి ఉన్న వాటిల్లో నుంచి నువ్వు జాగ్రత్తగా ఏరుకో. ఎట్లా ఏరుకుంటావు? బంగారం స్వరూపం ముందు తెలుసుకో. బంగారం స్వరూపం ఏమిటి? అది చేతిలో గొలుసు పెట్టంగానే మనం ఏమంటాం? ఇట్లా 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 అంటాం, ఏదో పెద్ద త్రాసు మన చేతిలో ఉన్నట్టు. ప్రతివాడు మెరుపుగా ఉండటం, పసుపు రంగుగా ఉండడం బంగారం యొక్క స్వరూపం.
నకిలీ బంగారం కూడా మెరుపుగా ఉంటుంది, పచ్చగా కూడా ఉంటుంది కదా, నకిలీ బంగారం. కానీ బరువు ఉండదు. లైట్ వెయిట్ కూడా అంతే కదా. లేదు, లైట్ వెయిట్ అయినా కూడా అణిగిపోతుంది, కానీ అది బంగారం లక్షణం. అదే నగగా ఉండడం దాని స్వరూపం, దాని స్వభావం. ఇది స్వరూపం, అది స్వభావం. అవి రెండు దూరం దూరంగా ఇక్కడి వరకు స్వరూపం అండి, ఇక్కడి వరకు స్వభావం అండి కాదమ్మా. నీవు నీ స్వభావాన్ని నీ స్వరూపం నుంచి వేరు చేయి. అది ఎలాగండి, ఎట్లా వేరు చేయమంటారండి? బంగారం అంటే మెరుపు ఉంటుంది, పచ్చగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, కాబట్టి అది బంగారము. దాని నగగా ఉంటే దాని స్వభావము. ఇది బాగా కనబడుతోంది గురుగారు, మాకు అర్థమైపోయింది. కానీ నా స్వరూపాన్ని స్వభావాన్ని వేరు చేయమంటే మీరు బంగారానికి చెప్పినట్టు నాకు లక్షణాలు చెప్పండి. చెప్పడానికి సచ్చిత్తులురా అన్నాం. నా శరీరం కూడా సత్తే, ఇది సత్తే కదా, దీనికి కూడా చైతన్యం ఉంది కాబట్టి చిత్తే కదా, ఇది అది ఒకటే కదా. మరి దీనికి స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి? ఇది నాకు అర్థం కాలేదు గురువుగారు, నాకు ఇంకేదన్నా చెప్పండి. ఏం చెప్పమంటారు? వాడు ఏం చెయ్యడు, బద్ధకస్తుడు. వాడు ఏం చెయ్యడు. అన్ని గురుగారు మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి కదా, అందుకని ఇన్ని చెప్పాలి, లేకపోతే గురువు చెప్పడు. గురే, నువ్వు అడిగిన ప్రశ్నకి ఉపనిషత్తు ఒక మాట చెప్పిందిరా, అది చెప్తారా అన్నారు కదా. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అనేజత్ ఏకం అని చెప్పింది. అనేజత్ ఏకం ఉపనిషత్తు అంతే చెబుతుందమ్మా. మన దాన్ని డీకోడ్లు చేసి దాన్ని పీకి పాకాన పెట్టి అనాలజీ చేసి ఆ సూత్రాన్నంతా మన లెక్కల మాస్టర్ గారు చెప్పినట్టుగా చెప్పదు, అస్సలు చెప్పదు. నీ చావు నువ్వు చావు అంటుంది. కావాలంటే ఒక కథ చెబుతానంటుంది, దానికి సంబంధించి ఆ కథను నువ్వు డీకోడ్ చేసుకో, నీ చావు నువ్వు చావు అంటుంది. ఏమ్మా, దానికి ఏమిటంటే అనేజత్ ఏకం, ఒకటి ఉందిరా, అది కదలదు. ఒకటి కదలదు, కదలదుట, మొద్దులాగా అక్కడే కూర్చుంటుంది. అటువంటిది పరమాత్మ అంది. అటువంటిది ఒకటి ఉంది. అని ఏజత్, ఏజత్ అంటే కదలటం, అని ఏజత్ అంటే కదలదు. అది ఏకం, కదలదు, ఒక్కతే ఉంది. అంటే అంతటా తానొక్కటే ఉంటుంది, అది కదలదు. ఎందుకు కదలదయ్యా అంటే ఆ మొత్తం తానే ఉంటే కదలాలంటే ఖాళీ ఉండాలి కదా. ఈ కుర్చీకంతా నేనే సరిపోయినాను అనుకోరా, నేను ఇంతలా ఉన్నాను, ఈ కుర్చీలో నేను కాక ఇంకా కొంత చోటు ఉంది కాబట్టి నేను ఇట్లా కదులుతా, ఇటన్నా కదులుతా. ఈ కుర్చీ అంతా నేనే దుబ్బగా ఇంత ఉండి కుర్చీ నిండా ఉన్నానుకో, ఇప్పుడు నేనేం చేస్తాను? కదలేదు. ఉపనిషత్తు ఆ మాట చెప్పింది, పరమాత్మ లక్షణాలు. ఏం అర్థం చేసుకుంటారో చూడండి, ఎట్లా అర్థం చేసుకోగలరు అంటే ఈ ప్రపంచమంతా ఒక కుర్చీ అనుకుంటే, ప్రపంచమంతా విశ్వం, ప్రపంచం అంటే ఈ మన 5 ఖండాలు సముద్రాలు కావు, విశ్వమంతా ఒకటి అనుకుంటే, ఒక కుర్చీ అనుకుంటే దాని నిండా ఒక వస్తువు ఉందిట, అది ఏకం, అది మొత్తం ఒకటే. దాంట్లో అది ఎంత స్వరూపం. మరి స్వభావం ఎక్కడండి? దాంట్లో ఒక స్వభావం ఏదైనా వస్తుందేమో నాకు తెలియదు. ఆ స్వరూపాన్ని అది కనుక్కోరా, నీకు స్వభావం మళ్ళీ చెప్తాను అంటే నేను ఎట్లా ఊహించుకోమంటున్నారు? ప్రపంచమంతా, ప్రపంచం కాదు విశ్వమంతా వ్యాపించి ఉండాలి. అట్లా ఉన్నది, దాని నిండా ఉన్న పదార్థము నీకు ఆకాశం ఒక్కటి కనపడుతుంది. చూడండి, ఆకాశం లేని చోటు లేదు కదా.
గాలి లేని చోటైనా ఉంటుందేమో కానీ వ్యాక్యూమ్ లాగేస్తే ఏమవుతుంది? థర్మాస్ ఫ్లాస్క్లో గాలి లాగేస్తాం కదా, గాలి లాగేస్తే లోపల ఆకాశం అనేది ఉండి తీరాలి. అది ఎట్లా లోపలికి దూరింది అంటే చెప్పలేవు. అది లేని చోటు లేదు. అట్లా ప్రపంచం అంతా నిండి ఉంటుంది. మన ఆకాశాన్నే చూసుకోండి, ఆకాశం వరకు తెలుసుకోండి, పరమాత్మ తర్వాత తెలుస్తాడు. అంతటా వ్యాపించి ఉండేది కదా. అది కాక ఇంకోటి దాంట్లో చేరడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కుర్చీ నిండా నేనే కూర్చుంటే ఇంకోడెవడో వచ్చి నా దగ్గర కూర్చోవడానికి వీల్లేదు కదా. ఇంకో ఎవడన్నా ఉంటే కూడా అంతా కుర్చీ నేనే ఆక్రమించాను, ఇంకోళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు. ఒకవేళ ఏ దోమో చీమో బల్లి ఈగో అవి రావాలంటే ఎక్కడికి రావాలి? నా మీద ఉండాల్సిందే కానీ నా కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు. ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా వచ్చి ఉండాలంటే నా మీద ఉండాలి. దోమలు ఈగలు వాళ్తాయి కదా మనకు, అట్లా బల్లి ఏమన్నా వాళ్ళని మొత్తం పరమాత్మే ఉంటే తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అన్నాడు. పరమాత్మలో నుంచి ఆకాశం పుట్టింది. అందుకని పరమాత్మ లక్షణాలన్నీ ఆకాశానికి ఉన్నాయి. నీ స్వరూపం ఎట్లుంటుందిరా అంటే ఆకాశంలాగా ఉంటుంది. అర్థం చేసుకో. అనేజత్ ఏకం అంటే పరమాత్మ ఎలా ఉంటాడు అంటే వాడు చలనం లేదు, కదలడు, కదలడానికి వీల్లేదు, కదలడానికి వీల్లేదు. ఎందుకంటే అంతటా తానే ఉంటాడు అని చెప్పాట ఉపనిషత్తు. ఆ మాట చెప్పింది. పరమాత్మని గురించి ఏం చెప్పామంటే అదే చెప్పింది. మీరు ఇందాక పరమాత్మ సచ్చిత్తులు అన్నారు కదండి. పరమాత్మ సచ్చిత్తులు అన్న పదం కంటే ఇది ఇంకా ఎక్కువ పదం. ఎందుకు అంటే సత్తు చిత్తు అని చెప్పాలంటే నేను ఒకడిని వేరుగా చిత్తు ఉంటేనే సత్తుని గురించి చెప్తుంది కదా. సత్తు అనేది ఉన్నది అని చెప్పాలంటే ఎవరు ఉండాలి? చిత్తు ఉండాలి కదా. ఉండాలంటే దానికంటే భిన్నంగా ఉంటేనే అది ఉంది అని చెప్పాలి. ఇది చలనం లేనిది, అంతటా తానే ఉంటుంది, అది ఒకటే ఉంటుంది, దానికి కదలిక లేదు అని చెప్తే అప్పుడు సచ్చిత్తులు కూడా కాదు. ఎందుకని కాదు అంటే సత్ అంటే ఉంది అన్నమాట. ఉంది అని చెప్పాలంటే నేను ఇంకోటి ఉండాలి కదా, ఇంకోటి ఉంటే కదా ఇది ఉంది అని చెప్పాలి. ఆ ఇంకోటి దాని దగ్గరే ఉన్నాడు, రూపాయి బొమ్మ బొరుసులాగా కదా. ఈ చెప్పేవాడు ఈ బొరుసుగాడు అంటే ఇవి రెండు ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఒకడు రెండో దాన్ని ఉన్నది అని చెప్పాలి. అది ఎక్కడున్నది అంటే తనతో కలిసి ఉన్నది అని చెప్పాలి. కానీ చలనం లేనిది అది అనేజత్ ఏకం అని అనాలంటే చెప్పడానికి వీల్లేదు. ఎవడు చెప్పాలి? ఎవడు మాట్లాడాలి ఆ మాట? అందుకు ఉపనిషత్తు చెప్పింది అది అట్లాడిదిరా, చెప్పడానికి లేదు దాని గురించి. అర్థమైందా? అర్థం కాలే మీకు కాదు కూడా. ఇంకా అంత పెద్ద మాటని నన్ను ఏం చెప్పమంటారు? సత్తు చిత్తు అనాలంటే దానికంటే పెద్ద మాట అని చెప్తున్నాను. సచ్చిత్తులంటే సత్తు ఉన్నది అని చెప్పాలంటే ఒక చిత్తు ఉండాలి. ఆ చిత్తు నా దగ్గర ఉంది, ప్రతివాడి దగ్గర ఉంది. అదే కదా ఇది ఉంది అని చెప్తున్నాడు అంటే నాకంటే భిన్నంగా ఉన్నదాన్ని నేను గుర్తించగలను. అనేజత్ ఏకం అన్నప్పుడు దానికి కదలిక లేదు, అది అంతటా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఈ మాట ఉపనిషత్తు చెప్పాలి, మనిషి చెప్పడు. అంటే గురువు చెప్పాలి, దాని లక్షణం చెప్పేటు కదా. అర్థమైందా? మీకు ఇంకా అర్థమైంది? మీకు ఇది అర్థం కాలేదు, మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బంగారం తనకు తాను ఉంటుంది, బంగారం పచ్చగా ఉంటుంది, బంగారం మెరుపుగా ఉంటుంది, బంగారం బరువుగా ఉంటుంది అని బంగారం చెప్పదు.
ఎవడో ఒకడు చెప్పాలి కదా, ఇంకోడు చెప్పాలి. వాడు చిత్తు, వాడు బతుకున్నవాడు చెప్పాలి, చచ్చిన వాడు చెప్తే ఒప్పుకో. వాడు చిత్తు, వాడు బంగారాన్ని గురించి చెప్తున్నాడు. అట్లా పరమాత్మని గురించి చెప్పాలంటే పరమాత్మ అయితే మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైపోతాడు? మాట్లాడాలంటే నోరు కావాలి కదే, శబ్దం రావాలి కదా. శబ్దం లేదు, పరమాత్మ గురించి చెప్పాలి. అందుకని ఉపనిషత్తు రాసి పెట్టింది. అర్థమైందా? ఇంకా అర్థం కాబట్టి ఇంకా అంతకంటే చేయలేనురా నేను కదా. ఈ బంగారం ఎరుపుగా ఉంటుంది, పసుపుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది అని రాసి పెట్టారు. ఆ రాసింది ఎవడో చదివి మనకు చెప్పాలి. ఈ రాసింది ఎవడో, ఉపనిషత్తు రాసింది ఎవడో చదివి రామనాథం గారు లాంటి వాడు మనకు చెప్పాలి. సచ్చిత్తులైతే నువ్వే చెప్తావు. అది అర్థమైందా? సచ్చిత్తులు రూపం ధరించింది కాబట్టి అమ్మ దాని మీద మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇంతకంటే అర్థమయ్యేట్టు చెప్పడం నాకు రాదు కదా. ఎవడికి వాడికి తెలిస్తే వాడికే అర్థమవుతుంది. అదే వాక్యాన్ని భగవద్గీత కూడా చెప్పింది. ఉపనిషత్తు ఒకటి చెప్తే మనం ఒప్పుకోం, భగవద్గీత కూడా చెప్పింది. కూటస్థం అచలం ధ్రువం అని చెప్పింది. కూటస్థం అచలం ధ్రువం అని గీత చెప్పింది. అది ఎలా ఉంటుందంటే అదేం పలకదు, అదేం మాట్లాడదు కదా. కూటస్థం అచలం, కదలదు, కదలదని చెప్పాడు కదా. ఆకాశం కదలదు, మొత్తం విశ్వమంతా ఆకాశమే ఉంటుంది. నిజం ధ్రువం. ధ్రువం అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా పోదు. ధ్రువతార అంటారు, ధ్రువ నక్షత్రం అంటారు చూడండి. ఆ నక్షత్రం ఎప్పుడూ కదలదు. భూమి కదులుతూ ఉన్నప్పటికీ మిగిలిన నక్షత్రాలన్నీ ఈ పక్క కనపడి మనకు అర్ధరాత్రి ఇంకో పక్కకు కనపడతాయి. ధ్రువతార మాత్రం కదలదు, అక్కడే ఉంటుంది. భూమి ఎటు తిరిగినా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఫోటో తీస్తారు చూడండి. ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో ఫోటో ఉంటుంది, వాళ్ళ నాన్నదో వాళ్ళ తాతదో ఎవరిదో. మనం ఏ పక్క నుంచి చూస్తే అది మన్నే చూసినట్లు ఉంటుంది. ఈ పక్క నుంచి చూస్తే అదొక ఆర్ట్. అది ఫోటోగ్రఫీలో అదొక ఆర్ట్. పరమాత్మ అట్లాంటి వాడు ధ్రువం. వాడేం కదలడు, అచలం కదా, కదలడు. కానీ ఎట్నుంచి చూసినా వాడు కనపడతాడు. అది వాడి గొప్పతనం. ఎట్నుంచి చూసినా అంటే ఎవడు ఏ నా అన్య పంథ, ఇంకో మార్గమే లేదు అన్నాడు కదా. కానీ నువ్వు గనకలో ఎట్నుంచి చూసినా అంటే నువ్వు ఎవడివైనా సరే పరమాత్మను చూడాలి అని ప్రయత్నం చేసావంటే వీడు నా దగ్గరికి వస్తున్నాడు, వీడిని ఖచ్చితంగా కనపడాలి అన్నీ వెంట పడతావు. వాడిని చూడాలి అని నువ్వు అనుకుంటే చాలు వాడు నిన్ను చూస్తాడట. ఇంకా ఎంత చూస్తాడు అంటే నువ్వు 3 అడుగులు వేస్తే వాడు 10 అడుగులు వేసి వస్తాడట నీ దగ్గరికి. అర్థమైందా? ధ్రువం అంటే అది ఎలా ఉంటుందంటే ఆ ధ్రువం ఎట్లాంటిదో చెప్తా విను. కంసాలి దాగలి అని కంసాల దగ్గర ఒక పరికరం ఉంటుంది. దాగలి అంటే ఒక ఇనప దిమ్మె, నల్చదరంగా ఉంటుంది, కింద ఇట్లా ఉండి ఒక దిమ్మ ఉంటుంది. ఆ దిమ్మ అది ఇనపది. బంగారాన్ని ఇనుముకు తగిలించం మనం. అసలు బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాటన్లో పెట్టుకుని ఇంకో ఎర్ర కాగితంలో పొట్లంలో కట్టి దాన్ని ఇంకా జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టి ఆ డబ్బాను తీసుకెళ్ళి మళ్ళీ ఇనప బీరువాలో పెట్టి ఏమిరా ఎన్ని కోశాల్లో ముడి పెడుతున్నాం. పరమాత్మని కూడా 5 కోశాల్లో అట్లా ముడిపెట్టారు, లోపల దాచిపెట్టారు వాడిని. ఎందుకని అంటే వాడు చాలా వాల్యుబుల్ థింగ్, లోపల దాచిపెట్టారు. దాగలి ఇనపది.
రోజు దాన్ని ఇనపదాంతోనే కొడతాడు వాడు. వాడి చేతిలో ఉండే పరికరం ఏమిటి? ఇనుప పరికరం. ఇనుముని ఇనుము మీద కొడతారు, మధ్యలో బంగారం పెడతారు. అంటే బంగారాన్ని ఇనుముతో సుత్తెబెట్టి దాగలి మీద పెట్టి కొట్టంది నగనే తయారు కాదు. ఎన్నిసార్లు కొడతాడు, ఒక దెబ్బ కొడితే అది దాని లొంగుతుందా కదా. అది కాక దాన్ని కోస్తాడు. కటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇనపదాంతో కట్ చేస్తాడు, బంగారంతో కట్ చేయడు. బంగారాన్ని ఇనుముతో కట్ చేస్తాడు. ఒకసారి వెళ్ళి చూసిరండి. నేను ఇక్కడ ఆచార్య నగలు చేసేటప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని నేర్చుకోవడానికి. అంటే నేను సాధన చేసుకునే స్థితిలో ఇంట్లో కూర్చొని మీలాగా సాధన చేయలే. ఇట్లా గంటలు గంటలు మిమ్మల్ని మీకు పాఠాలు చెప్పినట్టు మా గురువుగారు మాకేం పాఠాలు చెప్పలేదంటే మీకు ఎట్లా తెలిసిందంటే మహానుభావుడు చెప్పాడు, నేను అబద్ధం అడగదు. అనుభవమే. అనుభవం అంటే వెళ్ళాలి కదా అమ్మ. నేను నా ఇంట్లోనే నేను కూర్చుంటానంటే కదా. తర్వాత మీకు ఇంకా తెలీదు, రాయిని కూర్చోబెడతాడు కదా బంగారంలో. ఇట్లా బంగారాన్ని ఇట్లా ఇట్లా గుంతలాగా చేసుకుంటాడు, ఇక్కడ పళ్ళు చేసి దీంట్లో రాయి ఊరికే ఇట్లా పెడతాడు. ఏం పెట్టి అతకబెట్టాడు. దీన్ని పెట్టి ఇనపదాంతో దీన్ని మనం భక్ష్యాల పూర్ణాన్ని ఆ దీంట్లో పెడతాం చూడు. చిన్నగా ఉల్లె చేసుకుంటాం కదా. ఉల్లెని ఇట్లా అని మనం ఏం చేస్తాం, మెల్లగా దాన్ని పైకి రప్పిస్తాం. పైకి రప్పించి ఇక్కడ మూసేస్తాం. తర్వాత పెనం మీద పెట్టుకుని భక్ష్యం చేసుకుంటాం. కంసలి వాళ్ళు ఆ బంగారాన్ని ఇట్లా పెట్టి దీన్ని ఈ ఇనప వాళ్ళ దగ్గర ఏదో ఆకురాయి లాంటిది ఉంటుంది, అది పెట్టి మెల్లగా ఇట్లా అని ఈ బంగారాన్ని. అందుకే మన దగ్గర తరుగు తీసుకుంటాడు వాడు. తరుగు అని తీస్తారు చూడు. వాడు ఆ ఇనపదాన్ని ఇట్లా పెట్టి కోస్తూ ఉంటే ఒక్కొక్క రసం కింద పడుతుంది. అదంతా కసూజిమ్మి వాళ్ళు తీసుకుంటారు కదా. తరుగు అని అందుకు తీసుకుంటాడు మన దగ్గర. మేకింగ్ ఛార్జీ తరుగు అని 2 ఉంటాయి కదా. ఎంత తరుగు తీసుకుంటున్నాడు, అది ఎంత ఎక్కువ తీసుకుంటున్నాడు అనేది మనకు సంబంధం లేదు. కానీ ఇనపదాంతో బంగారాన్ని కోస్తాడు వాడు. ఆ దాగలి అంటారు. ఒక దాగలి మీద కమ్మైనా దాగలి మీద తయారు కావాల్సిందే, కాసుల పేరైనా దాగలి మీద ఉండాల్సిందే, గొలుసైనా గాజుల మీద దాగలి మీద ఉండవలసిందే. సన్నటి థింగ్, చాలా సన్నది. 1 గ్రాములో గొలుసు 2 గ్రాముల గొలుసు చేస్తారు కదా, చాలా సన్నగా ముట్టుకుంటే విరిగిపోయేటువంటి విరగవు. ఎందుకంటే బంగారానికి ఆ బరువు ఉందే, ఆ బరువు దాన్ని తెగనియ్యదు. అదే పిచ్చి గొలుసు అయితే ఊరికే దిగుతుంది. దాగలి మీద ఎన్ని సొమ్ములు తయారవుతున్నప్పటికీ చూడండి, ఏ నగైనా దాగలి మీద తయారవందే బయటికి రాదు. దాగలి కదలదు, నగలు అనేకం దాని మీద కదిలిపోతూ ఉంటాయి నగలన్నీ. దాగలి మాత్రం అది ఫిక్స్ చేసి ఉంటుంది. ఒక చెక్కకి దిమ్మ. ఎవరైనా బంగారం నగలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి రండి, అర్థమవుతుంది. వాళ్ళు సొమ్ములు చేస్తున్నప్పుడు వెళ్ళి చూసి, నగలు షాపులో వెళ్ళి చూడటం కాదు, వెళ్ళి చూసి రండి, మీకే అర్థమైపోతుంది. ఆ నాగలి పరమాత్మ, నగలు పరమాత్మ కాదు. అంటే అవి కదిలిపోతున్నాయి. అనేజపేకం అన్నది అది. అంటే ఆవిడ పెళ్ళి వాళ్ళ నగలన్నీ ఆ దాగలి మీద చేసింది, వాళ్ళ పెళ్ళి నగలన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ అబ్బాయి పెళ్ళని వచ్చింది, వీళ్ళ నగలన్నీ మళ్ళీ ఈ దాగలి మీదే. కానీ దాగలికి ఆ నగలతో సంబంధం లేదు. అరే ఇప్పటిదాకా నేనే చేశాను, నా మీద నుంచి అది ఎత్తుకుపోతున్నారు అని దాగలి ఎప్పుడూ అనుకోదు. ఎవ్వరూ ఏ నగలు తేకుండా ఒట్టిగా దాగలున్నా అది అట్లే ఉంటుంది. నగలు తయారు చేసినా అట్లే ఉంటుంది. అంటే నగలు దాని మీద తయారవుతున్నా దాగలికి ప్రేమ లేదు, మోహం లేదు. దాగలి నా మీద ఉంది కదా, ఈ నెక్లెస్ నాది, ఈ కాసుల పేరు నాది అంటుందా? అనదు. ఎందుకని అంటే దానికి తను మాత్రమే ఉన్నానని తెలుసు.
తన మీద ఎవరైనా ఉంటే ఉండని, పోతే పోని, దానికి ప్రేమ లేదు, ద్వేషము లేదు కదా. నా మీద ఇంత చిన్న నగం చేస్తున్నారు, ఇంత ముక్కు పడకని ఒక పెద్ద కాసుల పేరు వడ్డాణమో చెయ్యొచ్చు కదా అని దాగలు అడుగుతుందా? అట్లా పరమాత్మ చిన్న ముక్కు పడక పెద్ద వడ్డాణము ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్న కీటకం వరకు దాని మీదే తయారవుతాయి. అర్థమైందా? అది కూటస్థం అచలం ధ్రువం అంటే. ఏమ్మా, అలాంటిది ప్రపంచంలో ఎక్కడుందో వెతుకు. అట్లాడిది నేను ఇందాకే చెప్పా కదా, ఆకాశం కదలదు, అట్లాడిది ఆకాశం. ఆ ఆకాశం మీద ఆకాశం ఒకటే ఉంది. ఆ ఆకాశం ఎట్లాడిదంటే మళ్ళీ ఉపనిషత్తే చెప్పింది, మనసో జవీయ, నీ మనస్సు కంటే అది వేగంగా పరిగెత్తుతుంది. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది మనస్సు. మనస్సు కంటే వేగంగా పోతుందిట ఆ పదార్థం. ఏ పదార్థం? ఆ అచలమైన పదార్థం మనస్సు కంటే వేగంగా పోతుందిట. ఎట్లా పోతుంది అంటే, అమెరికాలో ఉన్న నీ కొడుకుని ఇప్పుడు ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. గుర్తు చేసుకుంటే నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అవును వాడు అక్కడ ఉన్నాడు అని నీకు చెప్పాలి కదా. లేకపోతే ఫోన్లోనా, ఫోన్ లైన్లో అన్నా నువ్వు ఫోన్ చేసి వాడు అక్కడ ఉన్నాడు అని నీకు చెప్పాలి. కానీ ఆకాశము ఆల్రెడీ వాడు అక్కడ ఉన్నాడని ఆకాశం సర్టిఫై చేస్తోంది. అర్థమైందా? ఆకాశము ఇక్కడ అక్కడ కూడా ఉంది కదా. అక్కడ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం అన్ని చోట్ల ఉన్నదాన్ని ఉన్నది అని చెప్తూనే ఉంది. అంటే నీ మనసు కంటే వేగంగా, వేగంగా కాదు, అది నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అర్థమైందా? మనస్సన్నా వెళ్ళాలి. వెళ్ళాలంటే చలనం ఉంది. మనస్సు వెళుతోంది అని నువ్వు చెప్తున్నావంటే చలనం ఉన్నది జీవుడికే, అది స్వభావం అయిపోతుంది. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నది ఏమిటి? స్వరూపం. పోనీ అమెరికాయే అనుకో, ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళాలి అంటే నువ్వు నువ్వు నీ మనస్సు వెళ్ళాలి కదరా. అమెరికాకు వెళితే కదా అక్కడ నీ కొడుకుని కనపడేది. అది కాదుట. మనసో జవీయ అంటే అది నీ మనస్సు కంటే స్పీడ్ దానికి కదా. నీ మనస్సు ఎంత స్పీడ్గా వెళుతుందో అన్నిటికంటే, గాలి కంటే అన్నిటికంటే కూడా. వాడికి యక్ష ప్రశ్నల్లో ధర్మరాజును అడుగుతాడు యక్షుడు, అన్నిటికంటే వేగంగా పోయేది ఏది అంటే మనస్సు అంటాడు. మనస్సు కంటే వేగంగా వెళ్ళేది అని చెప్తోంది ఉపనిషత్తు. అందుకని మనసో జవీయ అని. కూటస్థమచలం ధ్రువం అనేజతేకం మనసో జవీయ. మనస్సు పరిగెత్తేది అంటుంది. పరిగెత్తక్కర్లే, అది అక్కడ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుందండి అంటే, మీరు ఆకాశం ఉంటుంది కదా, దానిలో నుంచి వచ్చిన ఆకాశమే ఉంది కదరా. ఆకాశము పరమాత్మ లక్షణాల్లో సగమే సరిపోతుంది. ఆకాశం పరమాత్మ లక్షణాలు అన్నిట్లో దానికి సరిపోతుంది. ఏమని? శుద్ధం, దాంట్లో మాలిన్యం లేదు. మాలిన్యం మనం పైన అంటించాం దానికి. అది శుద్ధం, ముక్తం, దాన్ని ఎవ్వడు బంధించలే. ఆకాశాన్ని ఎవ్వడు బంధించలేడు. ఎందుకు బంధించలేడంటే, బంధించాలని నా శరీరాన్ని ఇట్లా పెట్టుకున్నా, 5 కోశాలు పెట్టేసుకున్నా. అంటే ఇక్కడున్న ఆకాశాన్ని నేను బంధించాను అని అనుకుంటున్నా. కానీ ఆ ఆకాశం ఆల్రెడీ నా లోపలి ప్రతి కోశంలోకి దూరిపోయింది. మరి దాన్ని నేను ఎక్కడ బంధించాను కదా. అదే చిన్మయానంద చెప్పింది ఇదే కదా. దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. నేను వాటిల్లో లేను,
వాటిల్లో లేను అంటే వాటిల్లో మాత్రమే లేను. నువ్వేమంటున్నావు? ఖాళీ ఎక్కడుందన్నావు? నా లోపల ఉందన్నావు. నీ లోపల ఖాళీ ఉందన్నావు. నీ వెలుపల ఖాళీ ఉంది కదా. నీ వెలుపల ఖాళీ నీ లోపల ఖాళీ మధ్య నువ్వెవరు? నువ్వేది? నువ్వు లేవు కదా. ఆకాశం అంటోంది ఈ మాట ఏమని? ఇవన్నీ నా లోపల ఉన్నాయి, ఇవన్నీ ఈ ప్రపంచం అంతా నా లోపల ఉంది, నేను వాటిల్లో లేను. ఎందుకని వాటిల్లో లేను? వాటిల్లోనే ఉండాలంటే ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అవి నాలో ఉండాలంటే ఉండగలవు, నాలో ఎన్నైనా ఉండగలవు. నేను వాటిల్లో ఉండను. ఏమ్మా, ఆకాశానికి ఏం లేదు అంటే బుద్ధం లేదు. బుద్ధం అంటే ఏమిటి? శుద్ధం, బుద్ధం, ముక్తం అని 3 లక్షణాలు ఉన్నాయి. బంగారానికి ఎట్లాగైతే బరువుగా ఉండడం, మెరుపుగా ఉండడం, పసుపుగా ఉండడం ఉందో అట్లా దీనికి శుద్ధం, బుద్ధం, ముక్తం అని 3 లక్షణాలు ఉన్నాయట. అందులో 2 లక్షణాలు సరిపోతాయి మనకి. ఎవరికి? ఆకాశానికి. కానీ 3వ లక్షణం ఆకాశం పరమాత్మకు ఉన్నాయి, దీనికి లేదు, ఫెయిల్ అయిపోయింది. అందుకని దీన్ని ఏమన్నారంటే దానిలో నుంచి ఇది పుట్టింది అన్నారు. దానిలో నుంచి ఇది పుట్టింది అన్నారు. ఆకాశానికి బుద్ధం లేదు కాబట్టి, దానికి తెలివి లేదు కాబట్టి మనసో జవీయ, మనస్సు పరిగెత్తినట్టుగా ఆకాశం పరిగెత్తలేదు. ఎందుకని పరిగెత్తలేదు అంటే అది అంతటా ఉండి తీరుతుంది. అది పరిగెత్తలేదుట, మనస్సు పరిగెత్తుంది. ఎందుకు మనస్సు పరిగెత్తింది? ఆకాశం ఎందుకు పరిగెత్తలేకపోయింది? అక్కడ ఉన్నది అని కాదు, ఇంకోటి చెప్పాలి మీరు. ఏమిటంటే మనస్సుకి చైతన్యం ఉంది, చిత్తు ఉంది, అందుకని ఇది పోగలదు. మనస్సుకి చైతన్యం ఉంది. ఎప్పటిదాకా ఉందంటే నా నాది ఎప్పటి వరకు ఉంటుందో, నా మనస్సు నా లోపల ఉంటుందో, నా లోపలి చైతన్యం నా మనస్సు దగ్గరికి వచ్చి దాన్ని పరిగెత్తిస్తోంది. లేకపోతే నీ మనస్సు ఎందుకు పోతోంది బయటికి? మళ్ళీ ఎక్కడ వచ్చి ఎట్లా కూర్చుంటోంది కదా. మనసు పోయిందా పోలేదా? ఎన్నిటి మీద నేను ఇక్కడ చదువుతూనే ఉంటాను, నా మనసు ఎక్కడికో పోయిందనుకో, ఈ చదివిన అక్షరాలు నాకు రావడం నాకు గుర్తులేవు. పరమాత్మ లక్షణాలు 2 ఉన్నప్పటికీ అది పరమాత్మ కాదు. ఎవరు? ఆకాశం. పరమాత్మ లక్షణాలు 2 ఉన్నాయి దానికి. ఏమిటా 2? ముక్తం ఉంది, అది శుద్ధం. ఆకాశానికి మాలిన్యమే లేదు. మాలిన్యం ఎవరికి ఉంది? వాయువుకు ఉంది, గాలికి ఉంది కదరా. చూడు, మంచి వాసన చెడ్డ వాసన అదే స్వభావం. 2 ఉన్నాయి అంటే స్వభావం అర్రా, ఒక్కటి ఉందంటే స్వరూపం అర్రా. గుర్తుపెట్టుకోండి. ఎందుకని దానికి 2 ఉన్నా దానికి పరమాత్మ లక్షణం దానికి అంటగట్టలేదు మేమంటే, తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూత, అందువల్ల ఆ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అన్నమాట అందుకొచ్చింది. ఎందుకని ఆత్మకి 3 లక్షణాలు ఉన్నాయి, ఆత్మ నుండి పుట్టిన దానికి 2 లక్షణాలే ఉన్నాయి కదా. ఆ ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది అని అంటున్నాం. కాబట్టి ఆకాశం పరమాత్మ కావడానికి వీల్లేదు. దాని నుంచి ఆకాశమే పరమాత్మ అని చెప్పాడు. ఎందుకంటే కుర్చీ నిండా అదే కూర్చుందని. ఇప్పుడు మనసో జవీయ అని ఎప్పుడైతే వచ్చిందో, మనస్సు ఎలాగైతే పరిగెత్తిపోతోంది చాలా స్పీడ్గానో, ఆకాశం పరిగెత్తలేకపోయింది. అంటే ఆకాశం అక్కడే ఉంది కాబట్టి నీకు తెలుస్తోంది అన్నాడు. మనస్సు పరిగెత్తుతోంది, అది పరిగెత్తలేకపోయిందంటే మనస్సు పరిగెత్తడానికి కారణం దాంట్లో చైతన్యం ఉంది. ఆకాశం పరమాత్మ కావడానికి వీల్లేదు. పరస్పర వైరుధ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. మెల్లగా అంతర్ముఖమవు, అలాంటి వస్తువు నీవే. రేపు చెప్తానమ్మా, ఎందుకంటే 7:40 అయింది, 43 అయింది. దీన్ని చెప్పాలంటే ఇంకా కొంచెం, అంటే ఆకాశం కాదు పరమాత్మ వేరే ఉన్నాడు అని ఇప్పుడు అర్థమైంది. ఆకాశంలాగే ఉంది,
కానీ ఆకాశం కాదు. ఎందుకని కాదు అంటే ఆకాశంలో ఇంకొక లక్షణం లేదు, దీనికి ఉండడానికి వీలు లేదు. అందుకని ఇది బుద్ధం కాదు, ఇది ముద్దు. తెలివి లేదు ఆకాశానికి. తెలివి లేదు కాబట్టి ఎవడంటే వాడు దీని మీద ఏమంటే అది చేస్తున్నాడు కదా. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.